చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆకుతోట దళితవాడకు సంబంధించి గోపి వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. గోపిని వారి మిత్ర బృందానికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీని నమ్మి నన్ను నమ్మి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా మాట ఇస్తూ ఉన్నా మీ అందరి ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేసి ఒక పక్క ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ పథకాలు, వీటన్నిటికీ తోడు కష్టం చేసే కార్యకర్తలకి, కష్టం చేసే నాయకులకి, నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకులకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. ఆ దిశగా గోపిని వారి మిత్ర బృందాన్ని పూర్తి స్థాయిలో స్థానికంగా కూడా అందరూ కూడా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరోసారి గోపిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కళ్యాణ్ చాలా పాత్ర ఉన్నాయన. 17వ గ్రామంలో ఈరోజు మేము బూటకపు రాజకీయాల నుంచి, అబద్ధ రాజకీయాల నుంచి బయటకు వస్తే నిజమైన నాయకుడు చెప్పిన మాట కోసం, ఎంత దూరమైన కార్యకర్త కోసం ఎంత దూరమైన పనిచేసే నాయకుడైనటువంటి శ్రీధరన్న గారు మరి గిరిరన్న అన్నగారి యొక్క ఆధ్వర్యంలో మేము టీడీపీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము మరియు మా మిత్రులు కళ్యాణ్, నాని, మనోజ్ ఇట్లా మా వాళ్ళందరూ కలిసి 50 మందిగా ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్నగారి యొక్క అడుగుజాడల్లో, శ్రీధరన్న గారి యొక్క అడుగుజాడల్లో వారి ఆదేశాల మేరకు పనిచేస్తామని తెలియజేస్తాం.